గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరిలో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ వస్తుంది. ఈరోజు మా టుడే బిజినెస్ ఈరోజు వార్తల్లో ఈరోజు 11th January 2024. సో ఇక్కడ మీకు తెలుసు, ప్రతిరోజు ప్రధానంగా 15 పత్రికలు ఉంది. ఇంపార్టెంట్ వార్తలు ఆల్మోస్ట్ ఫండమెంటల్కు సంబంధించి షేర్ గురించి ఇస్తున్నాము. ఈ షేర్ ఈ వార్త రూపంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒకవేళ తగ్గినా కానీ భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఇక్కడ మీకు ఒక ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుక్ నుంచి మన యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఈ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సుమిత్ బగేడియా జీ బిజినెస్ ఎక్స్పర్ట్ ప్రతి వారం టిప్స్ ఇస్తుంటారు, డైలీ వారము. సో ఈ వారం అతను గేలు, టీసీఎస్, హెచ్యుఎల్ ఇచ్చారు. ఈ మూడు కూడా ఫండమెంటల్ కంపెనీ. తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన కూడా తీసుకోవాల్సి చేయరు, అది గుర్తించండి. అండ్ బై ఫండమెంటల్ షేర్స్ షిప్ మెథడ్లో ఇప్పుడు మన సీజన్స్ వస్తుంది, ఎర్నింగ్ సీజన్ వస్తుంది. అండ్ మన నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ బడ్జెట్ ఉంది. అండ్ ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న టైంలో మనము మంచి ఫండమెంటల్ కంపెనీ తీసుకొని ప్రతి నెల కొనడం కానీ ప్రతి వారం కొనడం కానీ షిప్ మీద కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి డిప్లో కొన్ని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, గుర్తించండి. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్, అది గుర్తించండి. సో నాకున్న అనుభవం ప్రకారం కింది లక్షణం ఎవరికైతే ఉంటారో వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఎటువంటి డోకా ఉండదు. వాళ్ళు విజయాన్ని సాధిస్తారు, డబ్బులు బాగా సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షలు ఉన్న వరకు మంచిది, లేని వాళ్ళు అలవాటు చేసుకొని ఇందులో ఫస్ట్ మనకు ఉండాల్సింది పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ తర్వాత బిలీవ్నెస్, నమ్మకము అండ్ డిసిప్లిన్, క్రమశిక్షణ, నాలెడ్జ్ గెయిన్ చేసి పోతుండాలి. షేర్ గురించి, షేర్ కంపెనీ గురించి అవగాహన పెంచుకుంటూ పోవాలి. అండ్ కరేజ్, ధైర్యంతో ముందుకు సాగుతూ లాంగ్ టైం ఇవ్వాలి. ఒక షేర్ ఉన్న తర్వాత కనీసం 3 months నుంచి 3 years టైం ఇస్తే కానీ మీకు ఆ షేర్లో కదలిక ఏర్పడుతుంది. అప్పుడు మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సొంత మనతోనే బిజినెస్ చేయాలి, అప్పు చేసి బిజినెస్ చేయకూడదు, అది గుర్తించండి. ఇక్కడ టుడే మీరు ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ మీకు చెప్తున్నాను. మన ఇండియన్ మార్కెట్ ఈ రకరకాల మన ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఆసియా మార్కెట్స్. సో వీటి యొక్క టైమింగ్స్ కూడా ఇక్కడ మీకు ఇచ్చాను. యూఎస్ఏ మార్కెట్స్ మన ఇండియన్ టైం ప్రకారం ప్రతిరోజు రాత్రి 7 o'clock స్టార్ట్ అయ్యి 1:30 క్లోజ్ అవుతుంది. సో దీని మూలంగా ఈరోజు యొక్క మన మార్కెట్ ఎలా ఉందో కూడా ప్రభావం ఎలా చూపెట్టగలుగుతుంది. సో నిన్న డౌ జోన్స్ యూఎస్ఏ మార్కెట్స్ అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ అప్ ట్రెండ్ ఉండడానికి చాలా అవకాశం ఉంది. డౌ జోన్స్ 170 points పెరిగింది, నాస్డాక్స్ 112 పెరిగింది, S&P 500 పెరిగింది. అంటే యూరోపియన్ మార్కెట్స్ కూడా మధ్యాహ్నము 12:30కి స్టార్ట్ అయిన రాత్రి 10 గంటలకు క్లోజ్ అవుతుంది. అందులో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ ఉంటుంది. కాబట్టి మన షేర్ మార్కెట్ మధ్యాహ్నం కూడా హెచ్చుతగ్గులకు లోనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మార్కెట్లో ఏమన్నా ఇబ్బంది అయితే. సో ఇంగ్లాండ్ నేను 32 points డౌన్ అయింది, ఫ్రాన్స్ 0.54 డౌన్ అయింది, జర్మన్ 1.45 అప్ అయింది. తర్వాత ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ సింగపూర్, చైనా, తైవాన్, జపాన్ పొద్దున 6 o'clock ఓపెన్ అవుతుంది. కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ కూడా మన మార్కెట్పై అవకాశం ఉంది, అది గుర్తించండి. సింగపూర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 points లాభాల బాట నడుస్తుంది. చైనా మాత్రం 15% డౌన్ అయింది, తైవాన్ కూడా 70 డౌన్ అయింది. జపాన్కు ఈరోజు ఎటువంటి బహుశా ఆలే ఉన్నట్టు కనిపిస్తుంది, అది గుర్తించండి. సో మన ఇండియన్ మార్కెట్ నిన్న మన ఫారినర్స్, మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఎలాగున్న బట్టి కూడా మనకు ఒక రకమైన అభిప్రాయం కలగడానికి అవకాశం ఉంటుంది. నిన్న ఫారినర్స్ సుమారు 1,721 crores సెల్ చేశారు. అదే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 2,008 crores బై చేశారు, గుర్తించండి. సో నిన్న నిఫ్టీ 74 points పెరిగి 21,618 క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది చూడండి. సెనెక్స్ 270 points పెరిగి 71,615 క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ 118 క్లోజ్ అయ్యి పెరిగి 47,360 క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ 23 points డౌన్ అయ్యి 15.380 క్లోజ్ అయింది. ఇండియా విక్స్ కొంత తగ్గింది, 0.29 డౌన్ అయ్యి 12.97 తగ్గింది. బట్ నిఫ్టీ పీసీఆర్ రేషియో 1.06 అయింది, నిన్న 0.88 ఉండే, అది గుర్తించండి. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్క్రీన్ నుంచి ఇవ్వబడుతుంది. ఇక్కడ ప్రతి షేర్కు సంబంధించిన కరెంట్ మార్కెట్, ఆ ఇయర్ హైయెస్ట్ ఎంత పోయింది, అండ్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, క్యాపిటల్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా ఒక కంపెనీ మంచి చెడ్డని కూడా మనం గుర్తించవచ్చు. క్యాపిటల్ ఏ కంపెనీ అయితే క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తుందో అది మంచి కంపెనీగా మనం భావించాలి. దాని ప్రకారం మనం బేరీ చేసుకొని పెట్టుబడులు పెట్టాలి.
సరే గుర్తించండి. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడులో శాస్త్రీయ చెప్పుకోదగ్గ వార్తలు లేవు. ఆంధ్రజ్యోతిలో కళ్యాణి గ్రూప్ కామినేట్ స్టీల్ అని కంపెనీ కొన్నట్టు వార్త వచ్చింది 450. సో కళ్యాణి స్టీల్ యొక్క రేటు 520 ఉంది, హైయెస్ట్ 569, 228 crores దీని యొక్క ప్రాఫిట్, 22 crores దీని యొక్క క్యాపిటల్. అంటే దీన్ని బట్టి చూడండి ఆల్మోస్ట్ 10 క్యాపిటల్ కన్నా 10 సంపాదిస్తుంది కాబట్టి దీన్ని మనం ఫండమెంటల్ కంపెనీగా గుర్తించవచ్చు. అది గుర్తించండి. ఇటువంటి కంపెనీలు తగ్గినా కానీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం సుందర్ మాస్టర్ కూడా ఒక డీల్ పెట్టుకున్నట్టు వచ్చింది తమిళనాడు గవర్నమెంట్తో 1411. ఇది ఫండమెంటల్ కంపెనీ. ఫండమెంటల్ కంపెనీ ఎప్పుడు అవుతుందంటే క్యాపిటల్ కన్నా కనీసం క్యాపిటల్ అని సంపాదించాలి, అంతకన్నా ఎక్కువ సంపాదించాలి. అది ఫండమెంటల్ కంపెనీ మనం భావించవచ్చు. 1262 కరెంట్ మార్కెట్, 1341 దీని హైయెస్ట్, 503 crores దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్, 21 crores. సో ఆల్మోస్ట్ 20 times కన్నా ఎక్కువ సంపాదిస్తుంది. సో మంచి కంపెనీ గుర్తించండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఒక వార్త వచ్చింది. అది సుమారు $600 million బాండ్స్ రూపంలో చేయబోతున్నట్టు, మరి ఇక్కడ $300 million టర్మ్స్. సో ఇది చాలా రోజు గత 1 week నుంచి షేర్ తగ్గుతుంది. ఇది ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ తగ్గినా భవిష్యత్తులో పెరిగే షేరు, అది గుర్తించండి. 62 కరెంట్ మార్కెట్, 660 హైయెస్ట్, 68,207 crores దీని యొక్క ప్రాఫిట్, 892 crores క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు సంపాదించే కంపెనీ. ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీ మూలంగా కొద్దిగా తగ్గుతుంటుంది. దీనికి ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా గొప్ప బ్యాంకే, అయినా రేట్ తక్కువ ఉంది. దీన్ని తీసుకోవడం అనేది అప్లోడ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. లైవ్ మినిట్ ప్రకారం సిప్లా అనే ట్రేడింగ్ షేర్ కింద ఇచ్చారు. 1320 కరెంట్ మార్కెట్, 1332 హైయెస్ట్, 3554 దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్, 161 crores దీని యొక్క క్యాపిటల్. ట్రెండింగ్ షేర్ కింద అంటే దీనికి మూమెంట్ ఉంది కాబట్టి పెరగడానికి ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో ట్రెండింగ్ షేర్ కింద ఉంటుంది కాబట్టి క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు ఉంది. ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు ఎటువంటి భయం లేకుండా, సందేహం లేకుండా షేర్ను అక్యుములేట్ చేసుకొని మళ్ళీ 10-15% వచ్చిన తర్వాత పెంచుకోవచ్చు. ఇలాంటి ఫండమెంటల్ కంపెనీతో ఒక బిజినెస్ కింద మంచిగా ఆడుకోవచ్చు. ఫండమెంటల్ కంపెనీ కొని 50% అమ్మేసి మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కుంటూ పోతే మీకు స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మంచి కంపెనీలు ఫండమెంటల్ కంపెనీ ఉంది. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే నిఫ్టీలో 50 కంపెనీ ఉంటుంది. నిఫ్టీలో ఏ కంపెనీ కొన్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నా ఆలోచన. మీరు కూడా మీరు ఓన్గా రీసెర్చ్ కూడా చేయండి. బిజినెస్ లైన్ ప్రకారం వేదాంత కూడా అది ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్లో యాడ్ అవుతున్న ఒక వార్త వచ్చింది. దాని మూలంగా స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉందని. మంచి కంపెనీ, డివిడెండ్ ఇస్తుంది. 261 తక్కువ రేట్లో ఉంది. ఇప్పుడు 341 హైయెస్ట్, 4,961 crores దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్, 372 crores దీని యొక్క క్యాపిటల్. అనిల్ అగ్రవాల్ ఉన్నారు. కొద్దిగా ఇంకా అప్పు ఉంది, దాన్ని అడ్జస్ట్మెంట్ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సో దాని మూలంగా అప్పుడప్పుడు రేటు తగ్గుతుంది. మా మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ వేదాంత, హిందుస్థాన్ జింక్ రెండు కూడా ఒకే గ్రూప్కి చెందిన కంపెనీలు. బ్రోకర్ కాకుండా టార్క్ ఇచ్చారు. ఇది కొత్త కంపెనీ మనకి ఈ మధ్య ఇప్పుడు మన బిజినెస్ లైన్ వచ్చింది. ఇది ఇంతకుముందు అనంతరాజు గ్లోబల్ అని ఉండేది, అది ఇప్పుడు ఉంది. 170 కరెంట్ మార్కెట్, 173 హైయెస్ట్కి దగ్గర ఉంది. 11 crores దీని యొక్క ప్రాఫిట్, 15 crores క్యాపిటల్. సో ఇక్కడ క్యాపిటల్ కన్నా చాలా తక్కువ ఉంది. అంటే 20% సంపాదిస్తుంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ కాదని గుర్తించాలి. ఇందు ప్రకారం లూపిన్ ఇంట్రొడ్యూస్ జనరిక్ ప్రొడక్ట్స్ యూఎస్ఏ మార్కెట్లో ఒక జనరిక్ ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి యూఎస్ఏ మార్కెట్ పెద్ద బేస్ కంపెనీ మార్కెట్ కాబట్టి ఈ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ షేర్ ఈరోజు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. 1,405 కరెంట్ మార్కెట్, 1,430 హైయెస్ట్కి దగ్గర ఉంది. 1,331 crores దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 91 crores క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు ఉంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ. ఎకనామిక్స్ టైం ప్రకారం వెల్స్వన్ గ్రూప్ వాళ్ళు సుమారు 40,000 కోట్లను గుజరాత్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ వార్త వచ్చింది. మంచి గ్రూపు వెల్స్వన్ కార్పొరేషన్, 552 కరెంట్ మార్కెట్, 579 హైయెస్ట్, 899 crores దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 131 crores క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ సంపాదించింది. నెక్స్ట్ స్టాకేజ్ ఎటువంటి వార్తలే. మనీ కంట్రోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి రిజల్ట్స్ అడ్వాన్స్ గ్రోత్ ఇచ్చినట్టు వచ్చింది. మీకు చాలా చెప్పారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనం కళ్ళు మూసుకొని జమ చేసుకోపోవచ్చు. ఎంత తగ్గితే అంత మంచిది అనుకొని దీన్ని చేయాలి. ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఫ్యూచర్లో ఇది పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని రేటు బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. 118 కరెంట్ మార్కెట్, 122 హైయెస్ట్కి దగ్గర ఉంది. హైయెస్ట్ దగ్గర ముందు 150 అయ్యే అవకాశం ఉంది. తగ్గినప్పుడు జమ చేసుకోవాలి. 5,386 crores దీని యొక్క క్యాపిటల్, 4,104 క్యాపిటల్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మన ఎస్బీఐ, బరోడా బ్యాంక్ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా నా ఆలోచన ప్రకారం.
ఆస్ట్రా కింద గార్డెన్ రీచ్ బిల్డర్స్ ఉన్నారు, డిఫెన్స్ సంబంధించింది. ఈ షేర్ కూడా చాలా పెరుగుతున్నది, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన, భయం లేకుండా, సందేహం లేకుండా అక్యుములేట్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు తీసుకొని షేర్ ఫండమెంటల్ 906 కరెంట్ మార్కెట్ 975 టు 277 లాస్ట్ ప్రాఫిట్ 115 crores దీని యొక్క క్యాపిటల్. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం బెంగళూరు బేస్ పూర్వవంకరకు మంచి గ్రోత్ ఉన్నట్టు వార్త వచ్చింది. 89%. కరెంట్ మార్కెట్ 244 టు 20 crores దీని యొక్క క్యాపిటల్ ప్రాఫిట్ 190 crores క్యాపిటల్ కొంత తక్కువ ఉంది కాబట్టి ఫండమెంటల్ క్యాపిటల్ కాదు, ఇది మూమెంటల్ స్టాక్ ఉంటుంది కాబట్టి దీనికి కొన్ని లాభం ఉంటే వదుకొని అమ్మేసాలి, అది గుర్తించాలి. స్టాక్ వాచ్ కింద ఐఆర్సీ ఇచ్చాడు. ఇప్పుడు రైల్వే షేర్స్ అన్ని పెరగడానికి ఉంది. మొన్న కూడా వార్త ఇచ్చాము. అయోధ్య సిటీలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. హోటల్స్ బిజినెస్, ఆ బిజినెస్, రకరకాల బిజినెస్. సో రైల్వేకి సంబంధించిన అన్ని షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ప్రయాణికులు రావడం పోవడం అనేది అది ఒక ఇంటర్నేషనల్ ప్లేస్ కూడా మారబోతుంది అయోధ్య. సో అయోధ్యకు సంబంధించిన కంపెనీలను కూడా మీరు వాచ్ చేయండి. దానికి సంబంధించిన షేర్లన్నీ పెడుతున్నాయి అయోధ్యలో. సో ఐఆర్సీ కూడా పెరిగే అవకాశం ఉంది. 9.2 కరెంట్ మార్కెట్, 9.4 హైయెస్ట్, 1,008 crores లాస్ట్ ప్రాఫిట్ 160 crores దీని యొక్క క్యాపిటల్ కన్నా ఎన్నో ఎక్కువ ఉంది కాబట్టి గుర్తించాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ టుడే, జీ బిజినెస్ న్యూస్, గుడ్ డీటెయిల్స్ కూడా వార్తలనే వార్తలు కవర్ అయినాయి కాబట్టి ఇందులో వేయలేదు, గుర్తించండి. ఇప్పుడు నేను చదివిన వార్తల్లో ఇది ఒక కొత్త క్యాప్షన్ పెట్టాను, మై చాయిస్ షేర్ టుడే. సో ఈ చదివిన వార్తల్లో నా ప్రకారం ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ కంపెనీ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. నేను కూడా ఎన్బిసిసి ఇచ్చాను, పెరిగింది. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. ఇవి 3 షేర్లు కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన, సందేహం, డౌట్ పెట్టకుండా తీసుకోవాల్సిన షేరు, అది గుర్తించండి. బట్ మన షేరు తగ్గినప్పుడు నిలబడే శక్తి ఉండాలి, లేదా మళ్ళీ కొనే శక్తి ఉన్నప్పుడే షేర్ మార్కెట్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుంది. సో బ్యాండ్లో చాలా షేర్స్ ఉన్నాయి, గుర్తించండి. ఇవన్నీ ఒక లిస్ట్ ఉంది, మీరు వీడియో పాజ్ చేసుకుంటూ చూడొచ్చు, అది చూడండి. నెక్స్ట్ రిజల్ట్స్ సీజన్ కూడా చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 19 కంపెనీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి. ఈరోజు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, అవి కూడా చూడండి. నిన్న కూడా మన రేట్స్, మన చదివిన షేర్ల రేట్స్ కూడా పెరిగినాయి. రెడ్ ఇంక్లూడ్ తగ్గినట్టు, గ్రీన్లో ఉంటే పెరిగినట్టు అన్నీ ఇచ్చాము. ఇది కూడా చూడండి. మన టైం మనకు ఇది కొద్దిగా ఈ లోపల మనము టెక్నికల్గా షేర్ చూద్దాం. టెక్నికల్గా మీకు ప్రతిసారి చెప్తున్నా, ట్రేడింగ్లో టెక్నికల్గా చూసేటప్పుడు ఇక్కడ ఒకటే ఇండికేటర్ పెట్టాను. అన్ని ఇండికేటర్ ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, సింపుల్ టెక్నికల్ నాలెడ్జ్తో షేర్ యొక్క మూమెంట్ ఏందనేది నేను చెప్పబోతున్నాను, అది మంచిగా గుర్తించండి. సో దీని ద్వారా మీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రేడింగ్లో ఈ షేర్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దానికి మూల కారణం ఒక ఇండికేటర్ పెట్టాను, అది దాన్నే మూవింగ్ యావరేజ్ అంటారు. ఇక్కడ 20, 50, 100, 200 డేస్ మూవింగ్ యావరేజ్, ఈ 4 ఉన్నాయి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ 4ని దాటి పైన ఉంటుందో అది ట్రెండింగ్లో ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు గుర్తించాలి. అండ్ ఇక్కడ వీటి యొక్క ఇవి ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క రోజు సంబంధించింది. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏ షేర్ అయినా గ్రీన్ క్యాండిల్ ఏర్పడప్పుడే పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, కళ్యాణ్ స్టీల్స్ ఆల్మోస్ట్ కంటిన్యూగా 6 డేస్ తగ్గిన తర్వాత బహుశా ఈ వార్త మనకు ఈరోజు తెలిసింది కాబట్టి, కొంతమందికి ముందే తెలిసింది కాబట్టి నిన్న నుంచి పెరగడం స్టార్ట్ అయింది. నిన్న 15 రూపాయలు పెరిగింది, అది గుర్తించండి. ఈరోజు మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాని మెయిన్ థింగ్ అన్నట్టు మనకు మూవింగ్ యావరేజ్ చూసుకోవాలి. మూవింగ్ యావరేజ్ ఇది మన సున్నా పాస్టం కూడా మీకు చూడండి, ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడనే కొట్టుమిట్టిలాడుతుంది. మూవింగ్ యావరేజ్కు ఆల్మోస్ట్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఈ కంటిన్యూగా 3 డేస్ నుంచి పెరుగుతుంది. సో ఈ రోజు కూడా పెరుగుతుందని మనం భావించవచ్చు. ఒక మార్కెట్ అన్నీ బాగుంటాయి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ 5 రోజులు తగ్గింది. బట్ చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అవుతుంది, మీరు గుర్తించండి. సో ఈ షేరు పెరగడానికి చాలా అవకాశం ఉన్నది. ఆల్మోస్ట్ 99% ఉన్నాయి నా ప్రకారము. అండ్ మూవింగ్ యావరేజ్ కోసం 3 దగ్గర ఉంది. ఇది ఇంకా 6:30 తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. సిప్లా అండ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, గుర్తించండి. టైం ముగించే టైం వస్తుంది కాబట్టి ఇది కూడా మూవింగ్ యావరేజ్ పైన ఉంది. టార్క్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. లుపిన్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, పాజిటివ్. జిఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, పాజిటివ్ ట్రెండ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా పాజిటివ్ ట్రెండ్. ఐఆర్సిటీస్ పాజిటివ్ ట్రెండ్. పూర్వాంకర ఆల్మోస్ట్ అన్నీ కూడా పాజిటివ్ ట్రెండ్ ఉన్నది, అది గుర్తించండి. ఇందులో మీకు నచ్చిన షేర్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేసి లాభం పొందాలని ఆశిస్తున్నాను. సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.